సో హై గైస్, పుష్ప 2 మూవీ టోటల్ 88 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ట్రేడ్కి, మేకర్స్కి, కొన్ని వెబ్ సిరీస్కి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా 1871 కోట్ల గ్రాస్ తర్వాత ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి రావడం అయితే జరిగింది, కొన్ని స్టేట్ నుంచి, కొన్ని ఏరియాస్ నుంచి. అది కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. ముందుగా పుష్ప 2 సినిమా అయితే టోటల్గా 1871 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని ఆఫీషియల్గా అయితే మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఓటీటీ వచ్చిన తర్వాత పుష్ప 2, దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్లో, ఇంకా ట్రేడ్ దాంట్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే యాడ్ అయ్యని చెప్పొచ్చు. దాని తర్వాత ఒక 5 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా టోటల్గా పుష్ప 2 సినిమా ఇప్పటివరకు వచ్చేసరికి షేర్ వచ్చేసరికి 842 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. గ్రోస్ వచ్చేసరికి 1770 కాకుండా 80 కోట్ల గ్రోస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమాకి ఇప్పటివరకు ప్రాఫిట్ వచ్చేసరికి 221 కోట్ల ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 618 కోట్ల షేర్ ప్రీవియస్ బిజినెస్ జరిగితే ఇప్పటివరకు అయితే ఈ బిజినెస్ని రికవర్ చేసి 200 కోట్ల ప్రాఫిట్ పైననే తెచ్చిపెట్టింది పుష్ప 2. మన తెలుగు స్టేట్లోనే 228 కోట్ల షేర్ 350 కోట్ల గ్రోస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక బాలీవుడ్లో అయితే ఇండస్ట్రీ 832 కోట్ల నెట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి 390 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ పుష్ప 2, ఇంకా బాలీవుడ్కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప 2 చాలా ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇది పుష్ప 2 కొన్ని వెబ్ సిరీస్లో, ఇంకా కొన్ని ట్రేడ్ దాంట్లోని కలెక్షన్ అయితే 5 కోట్ల యాడ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా 88 రోజుల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఆఫ్ పుష్ప 2. ఆల్రెడీ ఓటీటీలో కూడా వచ్చేసింది. ఇప్పుడైతే కలెక్షన్ రావడం ఇంపాసిబుల్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? జెన్యూన్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పుష్ప 2ని ఫ్యూచర్లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో లెట్ బి ఆన్ ఏ కామెంట్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.